యాదాద్రి భువనగిరి పల్లికొండ మండలం నెమలికాలువ గ్రామశాఖ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిని. అయితే గత 10 సంవత్సరాలుగా మీ మా ఊళ్ళో జరిగిన అభివృద్ధి కానీ తెలంగాణలో మొత్తంలో చూసుకున్న ప్రతి ఊళ్ళో ప్రతి డెవలప్మెంట్ చాలా బాగుంది. ఊరికి సంబంధించింది డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్క విషయంలో వీధి లైట్లు కానీ ఇంకా రోడ్లు కానీ శ్మశాన వాటికలు కానీ పల్లె ప్రకృతి వనం కానీ మంచినీళ్ళు కానీ ప్రతి విషయంలో మంచి జరిగింది. రైతులకు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ప్రతి ఒక్కరు జరిగింది. అది అకౌంట్లలో వాడడం వల్ల పేరు బయటికి రాలేదు. వాళ్ళకి అకౌంట్లో పడుతున్నాయి, తీసుకుంటారు, వాడుకుంటారు. కానీ ఇది ఎక్కడి నుంచి పడ్డది ఏం కథనాలకు మొత్తం తెలియదు. ఇప్పుడున్న పాలకులు కూడా దాన్ని చెడుగా చూపించే ఉద్దేశంతో చూస్తున్నారు. డిసెంబర్ 9 నాడు రేవంత్ రెడ్డి నేను అధికారంలోకి వచ్చినాక రుణమాఫీ చేస్తాడు, రైతు బంధు అకౌంట్లో 7,000 వేస్తాడు. ఇంతవరకు ఏ ఒక్కరు కూడా రైతులకు న్యాయం చేయలేదు. ఏమైనా గుంపు మేస్త్రి ఆ గుంపులాగానే వ్యవహరిస్తుంది తప్ప ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయలేదు. కనీస సౌకర్యం లేకుండా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఇప్పటికి చేసిన ఏ వ్యవహారం కూడా ఏది బాగాలేదు. మనకు నెక్స్ట్ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏది జరగలేదు. రైతు బంధు నాట్లేసే టైంకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఖచ్చితంగా మనకు నాట్లేసే టైంకు డబ్బులు పడేది. ఇప్పుడు అది లేదు. అన్ని మా భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు మంచి అందుబాటులో ఉండి అందరి ప్రజలకు అనుకూలంగా పనిచేసేవారు. ఈరోజు సార్ ఓడిపోతారని కళలు కూడా ఊహించలే. ఉమ్మడి నల్గొండ మొత్తంలో పైలశేఖర్ సార్ కంపల్సరీ గెలుస్తాడు అనుకున్నాం, కానీ గెలవలేదు. ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రతిపక్షాలు బాగా వ్యతిరేకంగా పనిచేసినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెప్పారు, ఒక్కడు కూడా అమలు కాకపోవడం. గృహలక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మి ఏది కూడా ఇంతవరకు అమలు కాలేదు. వాళ్ళు ఆ కాలం అట్లా గడుపుతూ ఉన్నారు. ముందు రోజుల్లో జరిగే పార్లమెంటు ఎలక్షన్లలో టీఆర్ఎస్కి అందరూ ఓటేసి కంపల్సరీ టీఆర్ఎస్ని గెలిపించుకోవాలి. కాంగ్రెస్ మాటల గారడి, అంతకు తప్ప ఏం లేదు. పైలశేఖర్ రెడ్డి సారు ఆయన చేసిన అభివృద్ధి చూసి పార్లమెంట్ కానీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ ముందొచ్చే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు టీఆర్ఎస్కి ఓటేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ని మళ్ళీ నిలబెట్టుకోవాలని ప్రజలందరికీ కోరుచున్నాను.